చూసిన ఈ క్యారెక్టర్‌ని రీచ్ అవ్వడానికి, మీట్ అవ్వడానికి తన తాలూకా ఎక్స్‌పెరిమెంట్స్ ఏంటండి? లేదా తను ఈ పాయింట్‌లో కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. లేతే ఈ పాయింట్‌లో చాలా కేక్ వాక్‌లా చేశాడు. లేతే ఈ పాయింట్‌లోని తను కొంత ఇదయ్యాడు. అయోమయంలో పడ్డాడు. ఇది ఎలా చేయాలి? మీతో మాట్లాడడం. అది ఆ పార్ట్ గురించి మీరు డిస్కస్ చేయాలంటే ఏం చెప్తారు సార్? ఏం లేదు, తను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కలిసినప్పుడు చాలా షై అని, తనకి సిగ్గు ఫస్ట్. షై బాయ్. అంటే తను ప్లస్ ఎక్కువ కూడా తను ఎవరిని కలవడు అనుకుంటా ఐ థింక్ ముందు. తో ఫస్ట్ నేను ఆ సిగ్గు పోగొట్టడానికి నేను చాలా చేశా. ఆఫీసులు పిలుస్తా ఉండేవాడిని, నేనేమో బోలాగా మాట్లాడతాను. నేను నార్మల్ ఏదో కాన్సెప్ట్ కూడా ఉంటాం మనం. నేను ఆ ఇష్టం మాట్లాడేస్తాను ఫ్రెండ్లా. మా ముందు కనెక్ట్ చేసుకున్నా, నాకు కనెక్ట్ అయ్యేటట్టు జేకే అని. అండ్ తన ఫైట్స్ చాలా బాగా చేస్తాడు. ఫైట్స్ ఫస్ట్ డ్యాన్స్ చేయడానికి తన డ్యాన్స్ చాలా బాగొచ్చు, కానీ సిగ్గుపడేవాడు. అంటే అన్ని ఎక్స్టీరియర్ మొత్తం షూట్ కదా, అందరూ చూస్తూ ఉండేవారు, కొంచెం సిగ్గు అనేది ఉండేది. తను రాను రాషా ఎక్స్ట్రావర్ట్. నాట్ అయిపోయా రాషా ఫుల్ పేజ్డ్. తన కూడా ఎంకరేజ్, ఇద్దరు కలిసి మాట్లాడిన ఇలా చేద్దామని తను కూడా చాలా హెల్ప్ అయిందండి మాకు సినిమాకి. కొత్త అమ్మాయి అన్నా సరే నాకైతే చాలా హెల్ప్ అయింది. అండ్ జేకే వాళ్ళిద్దరు మాట్లాడుకుని ఇలా చేద్దాం అనుకుని వాళ్ళిద్దరు కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇతనికి ఫస్ట్ సినిమా, తనకు కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా. అంతే కదా, డైరెక్టర్ చెప్పినట్టు అయితే డైరెక్టర్ ఎప్పుడు ఏది చెప్తే చేశారండి ఇద్దరు. తన గాని ఒక్క సీను షర్ట్ ఇప్పే సీన్ ఉంటుంది, అది జేకే మటుకు నెమ్మదిగా వచ్చి ఒక వారం రోజుల ముందు నుంచి నా దగ్గరికి షూటింగ్లోనే అజయ్ గారు అడ్డు వచ్చి ఆ పక్కనే కూర్చుని నన్ను కన్విన్స్ చేయడం మొదలెట్టాడు. అంటే ఒక దాంట్లో షర్ట్ ఇప్పేసేది ఉంటుంది ఒకటి, అది ఏదో చిన్న సీన్ లో కన్వే చేయడం మొదలు పెట్టాడు. నేను వింటూ అతన్ని చూస్తూ అతను నాకు ఏం చెప్పాలనుకుంటున్నాడో నాకు అర్థం అవుతుంది, కానీ నాకు అది నచ్చింది. అంటే అతను నన్ను కన్విన్స్ చేసే విధానం నచ్చింది. అది నచ్చి ఓకే అది వద్దులేండి నేనే ఒప్పుకుని తను చేసేది. అంటే షర్ట్ ఇప్పనంటాడా? ఎప్పుడు చచ్చా ఇప్పాడు, అన్ని ఉంటాయి. అంటే ఒక్కొక్క సీన్ వేరే ఉంటుందిలేండి. అది అదిలో పాపం కొంచెం సిగ్గుపడ్డాడు. పబ్లిక్ షూట్ అది లేదులేండి, పబ్లిక్ కాకపోయినా కొంచెం ప్రైవేట్ గానే చిన్నది వేరే సీన్. సో అది రూమ్ లోనే అది సీన్. సో ఆ పబ్లిక్ లోనే అది షర్ట్ లేకుండా వెళ్ళాలి యాక్చువల్లీ జీప్ మీద బళ్ళారి టౌన్ లో. అదొకటి కన్విన్స్ అయ్యి ఓకే అని చెప్పి మార్చా, గానీ మిగతా ఎక్కడే పాపం అసలు నాకు ఏది చెప్తే అది చేసి. అంటే ఛాలెంజింగ్ గా తను ఇదంటే షైనెస్ అనుకోండి, బట్ ఛాలెంజింగ్ గా ఇది ఎలా చేయాలి డైరెక్టర్ గారు అని మీతో అది ఎవ్రీడే సీన్ నేను ప్రతిరోజు చెప్పినప్పుడు నేను కొన్ని యాక్ట్ చేసి చూపిస్తాను, లేకపోతే కొన్ని మీరు చెయ్యండి అంటే మీకు అంటే ఎలా అంటే నేను అన్ని చెప్పేవాడు, అన్ని వినేవాడు, చాలా శ్రద్ధగా వింటాడు. రాషా అండ్ జేక్స్ ఇద్దరు కూడా ఫస్ట్ ఆఫ్ నేను ఏది చెప్తానో చాలా శ్రద్ధగా వింటారు. ఫస్ట్ విని చాలా ఈజీగా చేస్తాడు. తనకి మైండ్ పవర్ బాగా ఎక్కువ జేకేకి. అంటే తను సేమ్ అంటే చాలా పెద్ద డైలాగ్స్ కూడా ఒకసారి చూసుకుని చెప్పేసాడు చాలా ఈజీగా. కృష్ణ గారి పోలికి వచ్చిందేమోనండి, చాలా ఈజీగా, చాలా తెలివైనవాడు అతను. పేజీలు డైలాగులు చెప్పేసారు కృష్ణ గారు. అసలు మీకు కొన్ని సీన్స్ ఉంటాయి క్లైమాక్స్కి వెళ్ళే కొద్ది ఎమోషనల్ సీన్స్ మీరు చూడండి సార్ థియేటర్లో. మీరు నేను అందుకే అంటున్నాను, బయట ఇతను వెళ్ళిపోయే హీరో మధ్యాహ్నం కూడా అన్నారు, ఒక 20-30 years ఉండిపోయే హీరో అని ఎందుకు అంటున్నా నేను. మీరు అంతకన్నా గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు మధ్యాహ్నం. మహేష్ బాబుతో మీరు చేస్తారంటే నాకు మహేష్ బాబు అక్కర్లేదు నేను అన్నా. తనతో నేను లొకేషన్ లో అది నాకు ఏ సీన్ గుర్తులేదు, సమ్ ఎమోషనల్ సీన్స్ రన్నింగ్ సీన్స్ అవన్నీ ఉంటే జరుగుతుంటే వచ్చిన తర్వాత ఒక రోజు అన్న జేక్స్ నాకు మహేష్ గారితో చెయ్యాలనేది ఇంకా అవసరం లేదు, నాకు నేను మీతో చేశాను అని చెప్పి. అంటే మహేష్ బాబుతో చేద్దాం అని అనుకున్నారా మీరు ఎక్కడైనా డ్రీమ్? ఎందుకు అనుకోరండి, ఎవడనుకోడు. అలాట ఇన్ ది సెన్స్ అలాంటి దానికి ఏదైనా ఒక జరిగిందా, అది ఏదైనా నాకు అదేం కదా. RX-100 తర్వాత ఆయన నన్ను అప్రిషియేట్ చేయడానికి పిలిచారు ఒకసారి మహేష్ గారు. పిలిచి ఏమన్నా లైన్ ఉంటే అనుకోండి నాకు ముందు రోజే చెప్పారు అన్నమాట ప్రొడ్యూసర్స్. అప్పుడు వెళ్ళాను, కలవడం జరిగింది. జస్ట్ ఆయన అప్రిషియేట్ చేశారు. ఏమన్నా ఒకటి ఏదో అనుకున్నాం కానీ ఇది కమర్షియల్ ఏమన్నా ఉంటే రాయండి అని చెప్పి అన్నారు. ఇంకా తర్వాత నేను ఎప్పుడు వెళ్ళలేదు.
ఎందుకు వెళ్ళలేదు? నాకు ఇంక నా మీకు మొహమాటమా? మొహమాటం కాదు, మీకు మొహమాట లేదు. నాకు మైండ్ వేరే ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతాను. నాకు వేరే దాని మీదకి ఉంది. అప్పుడు నేను RX-100 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మహాసముద్రమే చేయాలని కూర్చున్నా నేను. మనం ఎవరి మాట వినంగా. అదే బాలకృష్ణ గారు అన్నాడు కదా, అది మహాసముద్రం చేయాలని. ఎవరి మాట అదేం కాదు. దాని తర్వాత మంగళవారం మీదకి వెళ్ళింది మైండ్. మహాసముద్రం ఫ్లాప్ అయింది అంటే ఆడలేదంతా మంగళవారం ఎక్స్పెరిమెంట్లు కదా ఎందుకు అన్నారు అందరూ. లేదు లేదు, నాకు అదే రన్ అవుతుంది మైండ్ లో స్టోరీ, నేను వేరే చేయలేను. ఇఫ్ ఐ రిమెంబర్ మీరు మంగళవారమే రిలీజ్ చేశారు కూడా. అవును, ఐ రిమెంబర్. నేను అన్న మీకు నాకు దాని మీద డిస్కషన్ కూడా జరిగింది. మంగళవారం ఎందుకంటే రిలీజ్ చేస్తున్నారు సినిమాని. మహేష్ బాబుని మీరు మళ్ళీ కనెక్ట్ అవ్వలేదు, కాంటాక్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ మీ స్టేట్మెంట్ మహేష్ బాబు గారు చూసి ఎలా రియాక్ట్ అవుతారండి? హ్యాపీగా రియాక్ట్ అవుతారు. వాళ్ళ అబ్బాయే కదా జేకే. నన్ను ఎవరో అడిగితే ఇంక మహేష్ గారు అంటే ఇప్పుడు గ్లోబల్ సినిమాలు అవి చేస్తున్నారు, అంత పెద్ద సినిమా. సరే మహేష్ బాబు గారు ఏముంది, వాళ్ళ అబ్బాయిని ఇస్తే మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తా కానీ గౌతమ్ ఇస్తే ఏముందని చేయడానికి. అదే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆయన చాలా అంటే నేను 2-3 సార్లు కలిసా, నాకు బయట వాళ్ళు చెప్పడం ఇవన్నీ తను చాలా జోవియల్గా ఉంటారని చెప్పి అందరూ చెప్తారు. ప్లస్ నేను 2-3 సార్లు మాట్లాడే, జస్ట్ నాకు నార్మల్గా ఫ్రెండ్తో మాట్లాడేసారు అతను చాలా ఈజీ గోయింగ్ పర్సన్. చాలా మహేష్ గారు భేషజాలు. సో ఎందుకంటే ఫైనల్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే నాకు ఫస్ట్ లో పెద్ద పట్టించుకోవాలి ఎవరైతే ఏముంది అనే సెన్స్ లోనే ఉంటాయి ఇప్పుడు. కానీ నాకు జేక్స్తో అంటే అంటే రిలేషన్ బిల్డ్ అవ్వడం, అంటే నాకు ఈ జర్నీలో తన్ని ఏదో ఒక హీరోలాగా చూడడం కాకుండా ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేయడం, నేను ఒక బ్రదర్లా, నాకు తన మైండ్ నచ్చింది నాకు. ఓకే, నేను ఎప్పుడు కూడా మైండే చూస్తా. తన అంటే నాకు అది నచ్చి కనెక్ట్ అవ్వడం. నేను కనెక్ట్ మీన్స్ అంటే చాలా జోకులు వేస్తా, నేను చాలా నవ్విస్తా, నేను తనతో మైండ్ గేమ్ ఆడుతూ ఉంటా. అబ్బో నేను బోలెన్ చేసా ఈ సినిమాకి, నాకు అంతా కనెక్ట్ అయ్యి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ రోజు. నేను వెరీ గుడ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.